ఎలాగో పవన్ గారితో చేశారు. అండ్ అకిరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. సో, ఇఫ్ మీకొకవేళ అవకాశం వస్తే 'పంజా 2' కానీ, లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకిరా గారితో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అరే డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాననమాట. వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా! ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుందనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో, ఖచ్చితంగా చేశాను దొరికితే. 'పంజా' వచ్చి 14 ఇయర్స్ అవుతుంది. సో, అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ 'పంజా' తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా? లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమన్నా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్‌కి సార్ వెళ్ళిపోయారా? ఇప్పుడు రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక క్రియేటర్‌గా వి వాంట్ టు ఎక్స్‌ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసుండొచ్చు. కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్‌లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు. సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్‌గా మనకి ఏది ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇప్పుడు ఆ ఎక్స్‌ప్లోర్ చేయాలని కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా! అందుకే 'షేర్షా' లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్ నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్‌ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్‌నెస్ ఆ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక 'షేర్షా' జరిగేది కాదు. ఒక 'ప్రేమిస్తావా' జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్‌ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ వి లెర్న్. మనం నేర్చుకుంటున్నాం అండ్ ఎవ్రీ ఫిల్మ్ వి విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది.